ఇంటి పేరుని రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు. ఈ డైలాగ్ విన్న వెంటనే అర్థమైపోయింది, విజయ్ దేవరకొండ ఈసారి తగ్గేలా లేడనిపిస్తుంది. కింగ్డమ్ సినిమా ఆశించిన స్థాయిలో వర్క్ అవ్వకపోవడంతో విజయ్ దేవరకొండకు ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ చాలా అవసరమైంది. అలాంటి టైంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన కొత్త ప్రాజెక్ట్ రౌడీ జనార్దన. టైటిల్ గేమ్ స్టార్ట్ అవ్వగానే వచ్చే వాయిస్ ఓవర్, బండెడు అన్నం తిని గుండెడు రక్తం తాగే రాక్షసుడు కథ విన్నావా, నేను చూశాను అని చెప్పిన క్షణమే మూవీ టోన్ ఎంత డార్క్గా ఉండబోతుందో క్లియర్గా అర్థమవుతుంది. పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో చేతిలో కత్తి విజయ్ దేవరకొండ చేసే బీభత్సం చూస్తుంటే ఇది కేవలం మాస్ కాదు, పూర్తిగా వైలెంట్ డ్రామా అని అర్థమవుతుంది. ఇక్కడ హీరో పేరు కాదు, ఇంటి పేరే రౌడీ. రవికిరణ్ కోల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్ కీర్తి సురేష్ నటించడం కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్. కింగ్డమ్లా గురి తప్పకుండా ఈసారి ప్రతి ఫ్రేమ్లో కంటెంట్ పెట్టాలని విజయ్ దేవరకొండ గట్టిగా డిసైడ్ అయినట్టే కనిపిస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్ రిలీజ్ అంటున్నారు. రౌడీ జనార్దన విజయ్ దేవరకొండకు కంబ్యాక్ ఇస్తుందా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి.